మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా, అంటే ఫిబ్రవరి మాసానికి సంబంధించి 2వ వారానికి సంబంధించి వార ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందనేది చూద్దాం. ఈ వారం మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనం చూస్తే యాజ్ ఇట్ ఈస్గా పోయిన వారంలాగే గ్రహాల సంచారం అయితే ఉంది. శని మీన రాశిలోను, గురువు గారు మిథున రాశిలోను, సింహరాశిలో కేతువు, అలాగే రవి కుజులు మకర రాశిలోను, బుధ శుక్ర రాహువులు కుంభరాశిలోను ఇక్కడ మనకి గోచారంలో ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక తుల, వృశ్చిక, ధనస్సు రాశుల మీదుగా కనిపిస్తూ ఉంది. ఈ విధమైన గ్రహస్థితి, చంద్రుని యొక్క గమనం ఆధారంగా ఈ వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మీన రాశికి సంబంధించి చూద్దాం. మీన రాశికి సంబంధించి చూస్తే కనుక ఈ వారం వీరికి యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే రవి కుజులు ఇద్దరూ లాభస్థానంలో ఉన్నారు. సో రవి ఎప్పుడైతే లాభస్థానంలో ఉన్నారో కుజుడు కూడా లాభస్థానంలో ఉన్నారో చాలా వరకు వెరీ పవర్ ప్యాక్ కాంబినేషన్ ఇది. 11th హౌస్ గెయిన్స్ ముఖ్యంగా సో అందరికి కావాలనుకునేది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే కుజుడు లాంటి ఒక మంచి మార్స్ పవర్ ఉందో అక్కడ మంచి ఏకాభిప్రాయంతో, స్థిరమైన చిత్తంతో, మంచి మనోధైర్యంతో మీరు ముందు అడుగులు వేస్తుంటారు. రవి లాంటి గ్రహం కూడా లాభస్థానం ఉండడం వల్ల మీ శత్రువుల వల్ల మీరు లాభపడే ఆస్కారాలు. సో డెఫినెట్గా సమ్ ఫేవర్ ఇన్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ విషయంలో సమ్ ఫేవర్ అనేది మీన రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశికి చూస్తే కనుక 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఎప్పుడైతే అష్టమ స్థానం నుంచి ఈ రాశి వాళ్ళకి సంబంధించి సంచారం ఉందో 8, 9, 10 స్థానాల మీదుగా అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. సో ఎప్పుడైతే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ, అదేవిధంగా షార్ట్ జర్నీస్కి సంబంధించిన విషయాల్లోనూ ఆది సోమవారాల్లో కొంచెం ఖర్చులు కావచ్చు, సిబ్లింగ్స్ తోబుట్టువులకైనా వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవడం అనేది అవసరం. కాబట్టి అష్టమ చంద్రదోషం కనిపిస్తుంది. కాబట్టి వారం ప్రారంభం జర్నీస్లో అయినా, హెల్త్ పరంగా అయినా చిన్నపాటి విషయాల్లో చిన్న టెన్స్డ్ ఇది మనకు కనిపిస్తూ ఉంది. అలాగే మంగళ, బుధ, గురువారాలు చూస్తే నవమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. నవమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా తప్పకుండా ఆ రాశ్యాధిపతి కుజుడు లాభస్థానంలో ఉన్నారు. ధనపరమైన విషయాల్లోనూ, ఫాదర్ సపోర్ట్కి సంబంధించి కావచ్చు, ఫైనాన్షియల్ వెల్త్ డెవలప్మెంట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇది మాత్రం ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలతని క్రియేట్ చేసే విషయాల్లోనూ, ఆర్థికపరమైన విషయాల్లోనూ మంచి పాజిటివ్నెస్ అనేది కుజుడు మీకు ఇక్కడ కలిగిస్తున్నాడు. అదేవిధంగా దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం శుక్ర, శనివారాల్లో చూస్తే కనుక ఇది కొంచెం ప్రొఫెషనలైజ్డ్గా ప్రొఫెషన్ మనం చేస్తూ ఉంటాం. కానీ డొమెస్టికల్గా, గృహపరంగా ఉంటున్న స్థితి సంబంధించి అన్కంఫర్ట్నెస్ అనేది, మనం ఉంటున్న పరిసర ప్రాంతాల అన్కంఫర్ట్నెస్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది శుక్ర, శనివారాల్లో. సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్ చూస్తే కనుక ఈ వారం బుధుడి యొక్క 1000 స్థాన సంచారం మెయిన్గా మనకి ఇంపాక్ట్గా ఉంది. పైగా ఇక్కడ ఏంటంటే కాబట్టి ఇక్కడ వాహనాలకి సంబంధించో, ఇతరత్ర కొన్ని విషయాలకి సంబంధించో ఈ రాశికి సంబంధించి మెయిన్గా మనకు కొంచెం ఇబ్బంది అనేది మనం చూస్తే కనుక శుక్రుడు, బుధుడు ఇద్దరు కూడా 1000 స్థానాల్లో ఉంటాం. అష్టమ స్థానంలో యాక్చువల్గా చంద్రుడి యొక్క సంచారం జరుగుతుండడం, అలాగే శుక్రుడు, బుధుడి యొక్క సంచారం కూడా వీళ్ళకి 1000 స్థానంలో ఉండటం వల్ల కొంతవరకు మనకి ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటుండడం. మంగళ, బుధ, గురువారాల్లో కుజుడి యొక్క సంచారం కొంచెం అనుకూలంగా ఉంది కాబట్టి తప్పకుండా మీకు మంచి ప్రాఫిట్ అండ్ గెయిన్స్ విషయాల్లో మంగళ, బుధ, గురువారాల్లో అనుకూలత.
శుక్ర శనివారాల్లో మాత్రం ఈ అన్కంఫర్ట్నెస్, డిస్కంఫర్ట్ మీ చుట్టూ పరిసర ప్రాంతాల మీద సంబంధించి ఏదైతే ఉందో వాటి విషయాల్లో కొంచెం చూసుకుంటే సరిపోద్ది. కాబట్టి బుధుడికి విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే గురుడికి దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహశాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. రాహువుకి దుర్గామాత ఆరాధన చేసుకోవటం ఇంకా చాలా మంచి ఫలితాన్ని మీన రాశి వాళ్ళకి ఇస్తుంది. కాబట్టి బుధరాహువులకి విష్ణు సహస్రనామ పారాయణం, దుర్గామాత ఆరాధన, ఆమె ఆలయ దర్శనం, గురుడికి దత్తాత్రేయుడి దర్శనం చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు అనేవి మీన రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి సంబంధించిన రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.